కోహడ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 951 లేఅవుట్లో రోజురోజుకు ముదురుతున్న భూమి పంచాయతీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కక్ష సాధింపు చర్య చేస్తున్నారని బోర్న విలపిస్తున్న సంరెడ్డి బాలరెడ్డి కోర్టులో నాట్ ఇంటర్ఫియర్ అని ఆర్డర్ ఉన్నప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్ హోల్డర్స్లను ఉసుగొలిపిన యొక్క వ్యవసాయ క్షేత్రంలో మారణాయుధాలు పెట్టి నన్ను బంధనం చేస్తున్నాడని ఆరోపిస్తూ భూ యాజమాని బాలరెడ్డి పోలీసు అధికారులు తనకు సహకరిస్తున్నారని హైడ్రా అధికారి రంగనాథ్ అనటం విడ్డూరంగా ఉందని, ఒకవేళ పోలీసు అధికారులు తనకు సహకరిస్తే నన్ను ఫ్లాట్ హోల్డర్స్ ఈ విధంగా ఇబ్బంది పెట్టేవారు కాదని బాలారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోహడ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 951 భూ యాజమాని బాలారెడ్డి మాత్రమే వర్తిస్తోందా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించిన బాలారెడ్డి తన కొడుకుకు భూమి పంచాయతీతో ఎటువంటి సంబంధం లేదని, తనను ఇందులోకి లాగొద్దని, తన కొడుకు చదువుకుంటున్నాడని, తన భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరిన బాలారెడ్డి తన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని, న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇచ్చినా నేను కట్టుబడున్నానన్నారు. పోయి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను. 5-6 మందికి కత్తులతో కొట్టిరంటే అశోక్ వెంకట సభ వాళ్ళు బాలరెడ్డి కొడుకు, బాలరెడ్డి అల్లుడు నీలం నవీన్ 4 మెంబర్స్. గొడ్డలి ప్లస్ చూపిస్తాను మీకు. సపోర్ట్ చేసి ల్యాండ్ గ్రాబర్ నుంచి చేయదు. ఇట్ వాస్ నాట్ చూడండి, అది చేసి మంచిగా మీరు కేసు పెట్టేసి వాట్ ఎవర్ మీరు చేయాలనుకున్నది లీగల్గా ట్రై టు సపోర్ట్ చేసి చేయండి. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారితో కూడా మాట్లాడతారు. మీరు కూడా వెళ్ళి సిపి గారు కూడా సార్తో నేను కూడా మాట్లాడతాను. మీరు కూడా మీరు టెక్నమెంట్ రేపు మనకు కూడా ప్రాబ్లం రావచ్చు ఎవరికైనా. ఇందుకోసమే కదండి ఇప్పుడు మీకు ఇవన్నీ ఇనాగ్రేషన్ కూడా తీసుకుంటాం. సో దానికి చిన్న అది లాస్ట్లో జీవో సవరణ అది చేస్తాం. 3-4 రోజులు అయిపోతుంది. అయిపోగానే మనకి ఇమీడియట్గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదా ఫ్రెష్ కేసెస్ రిజిస్టర్ అన్నీ జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం, పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీస్తాం. తీసి ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది, ఎవడు దీంట్లో చేసినారు, ఇదంతా కూడా వస్తుంది. తొందరపడదండి, చేద్దాం, తప్పకుండా చేద్దాం. సార్ అక్కడ బూతులతో తిట్టుకుంటూ అసలు లంజోడుకులారా మేము ఎన్నిసార్లు చెప్పారా మీకు ఆయన వదిలేండి, మనం దాని నుంచి వెళ్ళొద్దు. అసలు ఇష్యూ దీనికి వచ్చేసి ఇలాగే సపోర్ట్లు చేసి ల్యాండ్ గ్రాబర్ నుంచి చేయదు. ఇట్ వాస్ నాట్ చూడండి, అది చేసి మంచిగా మీరు కేసు పెట్టేసి వాట్ ఎవర్ మీరు చేయాలనుకున్నది లీగల్గా ట్రై టు సపోర్ట్ చేసి చేయండి. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు సిపి గారితో కూడా మాట్లాడతాం. మీరు కూడా వెళ్ళి సిపి గారు కూడా ఒకసారి సార్తో నేను కూడా మాట్లాడతాను. మీరు కూడా మీరు టెక్నమెంట్ కాన్ఫిడెన్స్ తీసుకొని చేయండి. బేసిక్ సార్ చేయండి మీరు నాగరాజ్. రేపు మనకు కూడా ప్రాబ్లం రావచ్చు ఎవరికైనా కానీ. అందుకోసం లెటర్స్ ఎట్టుకోవాలి. మీరు ఎట్లా మీరు చేయండి, మా వైపు మేము చేస్తాం కదా, మేము కృషి చేస్తాం. వాళ్ళు కూడా ఇలా మీరు చేసేదానికి పవర్స్ అంటే మా దగ్గర రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నమస్తేనే మీడియా మిత్రులకు. నేను ఎంత ఆవేదనలో ఉన్నానో మీకు చెప్తే అర్థం కాదు. కాకపోతే నన్ను ఎంత బదనాం చేస్తుర్రు, ఎంత నన్ను అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నాడు మిస్టర్ రంగనాథ్. నేను ఒక్కటే అడుగుతున్నానా, ఇవి నా క్షేత్రంలో నాకు ఇంటిమేషన్ లేకుండా నా వ్యవసాయ క్షేత్రంలోకి గంటన్నర ముందు రైతుల అవతల ప్లాట్ ఓనర్స్ను అండ్ ఈయన అఫీషియల్ ఆఫీసర్ సైదుల్ గారు, బాచిరెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నా సైట్లో మొత్తం ఆక్యుపై చేసి 2 గంటల తర్వాత రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ చూడండి, ఈడున్న కత్తిని చూపించి ఇది మారణ ఆయుధాలు పెట్టుకుంటుని మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి రంగనాథ్ గారు అడుగుతురు కదా. నాకు నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, నేను లీగల్గా ఉన్నానా లేనా? నేను లీగల్గా ఉన్నప్పుడు నన్ను ఇంత దౌర్జన్యంగా టార్గెట్ చేయడానికి కారణం ఎవరు, దీని ఇంకా ఎవరి ప్రోబలం ఉంది? నాకు ఇది కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 అన్న, నేనేమంటున్నా, వాళ్ళు ప్లాట్లు అంటున్నారు కదా అన్న, 86లో ప్లాట్లు అంటారు కదా, 86లో జీపీ లేఅవుట్ అది దొంగది కావచ్చు, లంగది కావచ్చు, లేఅవుట్ తీసుకొచ్చి చూపిమనండి. నెంబర్ 3, ఎప్పుడే కానీ లీగల్గా నేను పోతున్నా, ఇప్పటి వరకు 12 ఏళ్ల సంది చీమ అంత హాని జరగలేదు. ఈ రంగనాథ్ గారు కాలు పెట్టిన సంది ఇప్పటికి 26 తారీఖు నాడు 2 ఆఫీసర్లు హైడ్రా నుంచి వచ్చి ఇదే ప్లాట్ ఓనర్స్ని పిలిచి, థర్డ్ పార్టీని పిలిచి, మీరు 20-30 మంది కలిసి దుమ్మి చేసి పడేస్తే పోతుంది, ఆడు ఒక్కడేం బిక్తాడని చెప్పిపోయిన మిస్టర్ బాచిరెడ్డి అండ్ సైదుల్ గారు. వాళ్ళు చెప్పిన 3వ రోజు 4వ రోజు మే 1 నాడు మొత్తం దుమ్మి చేసి జేసీబీ పెట్టుకొని, మరి పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నా వైరు, నా పెన్షన్, నా డ్యామేజ్ అయ్యేదా? నెంబర్ 1. నెంబర్ 2, పోలీసు వాళ్ళకి నేను 100కి డైల్ చేసిన, నాకు తెలిసిన మరుక్షణం నేను 100 డైల్ చేసిన, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలగొట్టిపోయి ఇడిచిపెట్టిపోయి ఇంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన జేసీబీని 30-40 మంది దుమ్మి చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి ఆ చెట్టు కింద కూర్చుండేబట్టి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిర్రు. వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట నాకు సపోర్ట్ చేసిన, వాళ్ళు పోయిర్రు అని చెప్పినాక నేను వచ్చి ఏమైందో చూసుకుందామని నేను వ్యవసాయ క్షేత్రంకి వస్తుంటేనే నన్ను అక్కడనే అడ్డగించిర్రు, దబాంచుకొని వచ్చి ఈడికి వచ్చిన మరుక్షణం మళ్ళీ జేసీబీ తీసుకొని వచ్చిర్రు. మరి జేసీబీ కానీ వాళ్ళ మనుషులను కానీ మీరు పులిగొరిపిరా నా మీదికి? పోలీసు వాళ్ళని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అనేది నేను డిస్టర్బ్ చేసినట్టుంటే ప్రూఫ్ చేయమనండి, దేనికంటే దానికి తయారు. ఇవాళ రంగనాథ్ గారు చెప్పినట్టు నా మీద నా కొడుకు చదువుకున్న పోరాడు, వాళ్ళ మీద 307 చేయమని చెప్పి ఫోర్స్ చేసి చెప్తున్నాడు. దీని వెనక ఎవరున్నారు? నేను ఒకటే చెప్తున్నే, నేను ఎలాంటి కొట్లాటలకు తావియ్యడానికి కానీ నేను కొట్లాడుతందుకు లేని, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా, వ్యవసాయ క్షేత్రం రన్ చేసుకుంటున్నా, నా జీవనం ఇక్కడ గడుపుకుంటున్నా. నేను 24 గంటలలో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతా, నేను ఏది ప్రొటెక్షన్తో రాను. కానీ నేను ఒకరిని కొడితే రేపొద్దుగాల 4 వచ్చి మీద పడరా? నేనేం బాడీగార్డ్లను పెట్టుకొని తిరుగుతున్నా? నా సీసీ ఫుటేజ్ ఇప్పుడు నెలదైతే రికార్డు ఉంటుంది కదన్నా. ఎన్నడన్నా నేను ఒక 4 వేసుకొని వచ్చినట్టుంటే ఏ దానికంటే అది సిద్ధం. నేను ఒక్కనే వస్తా, బల్లరకు ఆవులకు పాలు విండుకుంటా, గడ్డి ఉండేది గడ్డి సొప్ప మంచి చెడు చూసుకొని నా పని మీద నేను వెళ్ళిపోతా. ఇవాళ నిన్న వచ్చి నన్ను రంగనాథ్ గారు ప్రత్యేకంగా ఇందులో ఇంట్రెస్ట్ ఏంది, నాకు ఇంజక్షన్ నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, ఇంజక్షన్ ఉంది ఇదే రంగనాథ్ గారి మీద, కూలగొట్టిపోయినావు అయిపోయింది కదా, నీ పర్సనల్ ఏంది? దీని ఇంకెవరు ఉన్నారు? వీళ్ళ పోలీసు వాళ్ళకి ఎవరు మేనేజ్ చేస్తున్నారు? మరి నేను మేనేజ్ చేస్తే నా ప్రాపర్టీ ఇంత డ్యామేజ్ అయ్యేదానే? ఇది దానికి మీరు సమాధానం రంగనాథ్ చెప్తాడా? నేను ఇంకొకటి సవాల్ విసురుతున్నా అనుకో, లేకుంటే నేను న్యాయబద్ధంగా కోరుకుంటున్నా. నేను గనక వీళ్ళు చెప్తున్న 4 క్వశ్చన్లకు ఏడ కూర్చున్నా సరే, రచ్చబండ కాడ కూర్చుందామా, రంగనాథ్ ఆఫీస్లో కూర్చుందామా, ఫేస్ టు ఫేస్ కూర్చొని నోటి మాట కాదు, పేపర్ విత్ పేపర్, నేను చెప్పిన మాటకు పేపర్ చూపిస్తా, వాళ్ళు చెప్పిన దానికి పేపర్ చూపిస్తే నేను ఏదానికైనా సిద్ధం. ఇది నేను యుద్ధం చేసేందుకు లేనే, ఇక్కడ రాజుల కాలం కాదు, నేను డాగులు పెట్టుకొని కొట్టడానికి. నా వ్యవసాయ పనిముట్లు ఉంటాయి, బరాబర్ ఉంటాయి. అది వ్యవసాయ క్షేత్రంకి తెలుసు, వ్యవసాయం చేసిన ప్రతి మనిషికి తెలుసు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గడ్డపారు ఉంది, గొడ్డలు ఉంది, కట్టి ఉంది, రాడ్ ఉంది. ఇన్ని ఉన్నాక నాకు ఇది అవసరమానే? ఇంకొకటి, నాకు కొట్లాడుతుంది కానీ అవి ఉన్నాయి. నేను వ్యవసాయం చేసుకుంటా, నేను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడతలేను. ఇదే నా మనవి. రంగనాథ్ గారు, మిస్టర్ రంగనాథ్ గారు, మీరు అర్థం చేసుకుంటే సంతోషం. లేదు మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఇరు పార్టీలను కూర్చుండబెట్టి నువ్వు వేడ కూర్చుందామన్నా నేను రెడీ. నేను అడిగిన 4-5 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి విత్ పేపర్తో సహా చూపిస్తే మీరు ఏది చెప్తే నేను అది వింటందుకు సిద్ధంగా ఉన్నా. అంతకు మించి నీ డాగులకు, నీ భయభ్రాంతులకు గురి చేస్తే నేను లీగల్గా ఎదుర్కొంటా తప్ప దేనికి లొంగను. నమస్తే.